సో డియర్ ఫ్రెండ్స్, జావా ఇన్ తెలుగు ట్యుటోరియల్ సిరీస్లో ఇప్పుడు మనం 24th ట్యుటోరియల్లో ఉన్నాం. సో ఈ 24th ట్యుటోరియల్లో నేను మీకు ప్రీవియస్ ట్యుటోరియల్లో చెప్పినటువంటి అర్రేస్ని ఉపయోగిస్తూ ఒక బేసిక్ టేబుల్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం అనేది నేర్పించబోతున్నాను. సో చాలా జాగ్రత్తగా చూడండి. సో అర్రేస్ని ఉపయోగించి మనం టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి, ఒక బేసిక్ టేబుల్. ఓకే, సో ఫస్ట్ మనం ఒక టేబుల్ని క్రియేట్ చేయాలంటే టేబుల్ హెడర్ అనేది మనకు అవసరం. ఓకే, అది ఏ విధంగా ఉంటుందో మీకు తెలిస్తే ఆ తర్వాత ఆటోమేటిక్గా మీకు అర్థమైపోవడం జరుగుతుంది. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ అనేది తీసుకోండి. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఇండెక్స్. ఓకే, ఎందుకంటే మనకు అర్రేలో ఎలా ఉంటుందండి, ఇండెక్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ఆ తర్వాత స్పేస్ అక్కర్లేదు, బ్యాక్ స్లాష్ ఇచ్చేసి టీ అనేది ఎంటర్ చేయండి. సో అప్పుడు మీ యొక్క జావా అనేది ఎలా తీసుకుంటుందంటే ట్యాబ్ అనేది క్రియేట్ చేస్తుంది ఈ రెండు పదాల మధ్య. ఓకే, ఇండెక్స్ అనే పదానికి అండ్ నెక్స్ట్ ఎంటర్ చేయబోయే పదానికి ట్యాబ్ అనేది క్రియేట్ అయింది. ఓకే, సో ఒక ట్యాబ్, స్పేస్లో ట్యాబ్ తెలుసు కదా మీకు. ఓకే, సో ట్యాబ్ తర్వాత ఇక్కడ ఇండెక్స్ తర్వాత వాల్యూ అనుకోండి. ఓకే, సో వాల్యూ ఇది ప్రింట్ చేయగానే ఎలా ఉంటుందో మనకు తెలిసిపోతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇండెక్స్ ట్యాబ్ అనే స్పేస్ క్రియేట్ అయిన తర్వాత వాల్యూ. ఓకే, సో దీని క్రింద ఇండెక్స్ లిస్ట్ రావాలి, ఆ తర్వాత వాల్యూస్ లిస్ట్ మనకి ఇక్కడ రావాలి. సో ఇప్పుడు అర్రే అనేది క్రియేట్ చేద్దాం. ఓకే, అర్రేని ఇనిషియలైజర్ పద్ధతిలో క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ అర్రే అనుకోండి. సో ఆరెంజ్ అనుకోండి. ఓకే, సో ఇంట్ ఆరెంజ్, సారీ అర్రే కదా, స్క్వేర్ బ్రాకెట్స్ కంపల్సరీ ఈజ్ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్. సో ఇక్కడ వాల్యూస్ అనేవి అసైన్ చేస్తున్నాను, 12, 14, ఓకే, 18, 22, 35 అండ్ 16. ఈ విధంగా నా యొక్క వాల్యూస్ అనేవి నేను దీంట్లో ఎంటర్ చేసేసాను. సో ఇప్పుడు వీటిని ప్రింట్ చేసే విధానం వీటి కింద రావాలి. సో ఎలా ఉంటుంది అంటే ఫర్ లూప్ అనేది యూజ్ చేద్దాం ఇక్కడ. ఓకే, సో ఫర్ లూప్ యూజ్ చేయాలంటే ఫస్ట్ మనకు ఒక కౌంటర్ అనేది కావాలి, అవునా కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది మనం క్రియేట్ చేయాలి ఇంట్లో, అవునా. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఐ ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఎన్నిసార్లు లూప్ అవ్వాలి ఇది అనేది మనం ఇక్కడ నెక్స్ట్ ఎంటర్ చేయాల్సిన విషయం, అవునా కదా. సో ఐ ఈజ్ లెస్ దాన్, ఎన్నిసార్లు అయితే లూప్ అవ్వాలో అన్నిసార్లు. ఫర్ ఎగ్జాంపుల్ 10 అని ఇచ్చామనుకోండి, మరి ఇక్కడ 10 వాల్యూస్ ఉన్నావా, ఎన్ని వాల్యూస్ ఉంటే అన్నిసార్లు లూప్ అయ్యేలా సెట్ చేసుకోవాలి మనం. సో ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయో మనం క్యాలిక్యులేట్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6 ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసినాం. ఒకవేళ మీరు తర్వాత ఒక వాల్యూని రిమూవ్ చేశారనుకోండి, మరి అప్పుడు ఏమవుతుంది. సో అలాంటి పద్ధతిని మనం వాడకుండా నేను ఆల్రెడీ ప్రీవియస్ ట్యుటోరియల్లో మీకు నేర్పించడం జరిగింది. దీంట్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో ఆటోమేటిక్గా జావా అనేది క్యాలిక్యులేట్ చేసి ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే ఆరెంజ్ అంటే ఏంటండి, ఈ యొక్క అర్రే నేమ్ డాట్ ఇచ్చేసి లెంత్ అనేటువంటి మెథడ్ని యూజ్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ అనేది జరిగి దాని యొక్క వాల్యూ అంటే దీంట్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని వాల్యూస్ అనేవి ఆటోమేటిక్గా జరుగుతుంది. రేపు మీరు తర్వాత మీరు ఎప్పుడైనా ఇందులో వాల్యూస్ని తీసేసినా కూడా అది ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ అనేది మారుతూ ఉంటుంది. ఓకే, సో ఇది ఒక బెస్ట్ వే. ఓకే, ఇది చాలా సింపుల్గా కనిపించే ఒక బెస్ట్ వే అనమాట. అండ్ ఐ ప్లస్ ప్లస్. ఓకే, సో ఈ విధంగా మనం ఫర్ లూప్ని యూజ్ చేయబోతున్నాం. సో ఇప్పుడు మన ప్రింటింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ తీసుకొని ఇక్కడ ఏ విధంగా ప్రింట్ చేస్తాం అంటే ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ కదా. సో ఇండెక్స్ వాల్యూ అనేది ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. ఓకే, 0తో స్టార్ట్ అయ్యి తర్వాత 1, 2, 3, 4, 5 ఎన్ని ఉంటే అన్ని ఇండెక్స్ వాల్యూస్ అనేవి వచ్చేసాయి. ఓకే, సో ఇక్కడ మనం క్రియేట్ చేసినటువంటి ఇంట్ వాల్యూని తీసుకుంటున్నాను. ఓకే,
సో ప్లస్ ఆ తర్వాత ఇక్కడ మనకు ట్యాబ్ అనేది క్రియేట్ చేసాం కదా. సో ట్యాబ్ అనేది మనం ఈ విధంగా క్రియేట్ చేస్తాం మళ్ళీ. ఓకే, సో డబుల్ కోట్స్ అనేవి తీసుకొని ప్లస్ పెట్టిన తర్వాత, ఓకే, ఐ తర్వాత ప్లస్ పెట్టిన తర్వాత మీరు డబుల్ కోట్స్ అనేవి తీసుకొని స్ట్రింగ్ టైప్లో ఇక్కడ బ్యాక్ స్లాష్ అండ్ టీ అనేది ఎంటర్ చేయండి. ఆ తర్వాత ప్లస్ అనేది తీసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు మనకు వాల్యూస్ అనేవి ప్రింట్ అవ్వాలి. సో ఈ వాల్యూస్ అనేవి ఏ విధంగా ప్రింట్ అవుతాయి అంటే, ఆరెంజ్ అనేటువంటి మీ అరే నేమ్ని తీసుకొని ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి ఇచ్చిన తర్వాత ఏం చేయండి అంటే, ఇక్కడ మీరు అరే ఆరెంజ్ 0 అనేది అన్నప్పుడు ఏమవుతుంది, ఇది ప్రింట్ అవుతుంది. 1 అన్నప్పుడు ఇది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఆ విధంగా జరగాలి అంటే ఐ అనేది ఎంటర్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఐ వాల్యూ ఫస్ట్ ఎంత ఉంది, 0 ఉంది. సో ఇది ప్రింట్ చేస్తుంది. ఆ తర్వాత ప్లస్ ప్లస్ ఐ ప్లస్ ప్లస్ జరిగింది కదా, అప్పుడు ఏమవుతుంది, ఐ వాల్యూ 1 అవుతుంది. సో 2 అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది, 5 అవుతుంది. ఎన్ని ఉంటే అంతవరకు ఇది ప్లస్ ప్లస్ అనేది ఫర్ లూప్ అనేది లూప్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఇందులో ఎన్ని వాల్యూస్ ఉంటే అంతవరకు లాస్ట్ వరకు ఈ లూపింగ్ అనేది జరుగుతుంది. సో అన్ని వాల్యూస్ కూడా మనకు ప్రింట్ అవ్వడం జరుగుతుంది. అర్థమైంది కదండి. ఫస్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు ఏది ప్రింట్ చేస్తుంది, ఇది ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది నెక్స్ట్ లూపింగ్ లో, అవునా కదా, ఎందుకంటే ఐ ప్లస్ ప్లస్ అనేది అందుకే వాడతాం మనం. సో ఈ విధంగా మనం ప్రోగ్రామ్ అనేది రాసేసాం. సో ఇప్పుడు ప్రింటింగ్ రన్ అనేది చేస్తే, ఓకే, మన ప్రోగ్రామ్ని రన్ చేస్తే, సో చూడండి చాలా నీట్గా మనకు ఈ యొక్క టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. చూడండి, ఓకే, ఇండెక్స్ కింద ఇండెక్స్ వాల్యూస్ అనేవి ఆటోమేటిక్గా ప్రింట్ అయ్యాయి. 0 1 2 3 4 5, ఓకే, ఆ తర్వాత 12, ఓకే, 0 14 14 18 18 20 22 22 35 16 35 16. సో ఈ విధంగా పర్ఫెక్ట్గా మనం వాల్యూస్ని ఒక టేబుల్ లాగా రాసేసాం. ఏ వాల్యూస్ని, ఒక అర్రేలోని వాల్యూస్ని. ఓకే, సో ఈ విధంగా మనం అర్రేని ప్రింట్ చేస్తూ ఒక టేబుల్ లాగా ప్రింట్ చేయగలిగేటువంటి విధానాన్ని మనం ఇప్పుడు నేర్చుకున్నాం. సో దానికోసం మనం ఏం చేసామండి, ఫస్ట్ మన యొక్క టేబుల్ హెడర్ని ప్రింట్ చేస్తాం. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ విషయమే. మన యొక్క టేబుల్ హెడర్ని ప్రింట్ చేస్తాం. ఆ తర్వాత అర్రేని క్రియేట్ చేసేసుకొని ఏం చేసామండి, ఫర్ లూప్ ద్వారా ఈ ప్రింటింగ్ అనేది చేస్తాం. ఏ విధంగా అంటే, ఫర్ లూప్లో ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాం. ఆ తర్వాత ఐ ఈజ్ లెస్ దాన్ ఆరెంజ్ డాట్ లెంత్, అంటే అర్రే డాట్ లెంత్, అంటే అర్రేలో ఎన్ని వాల్యూస్ ఉంటాయో అది ఆటోమేటిక్గా క్యాల్కులేట్ చేసేసి మనకి ఇచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకు తెలియకపోవచ్చు, మనం ప్రతిసారి క్యాల్కులేట్ చేసుకోలేం కదా. ఇక్కడ 6 వాల్యూస్ ఉన్నవి యాక్చువల్లీ. సో అప్పుడు ఇది 6 అయ్యింది. ఓకే, సో చూడండి మీకు ఆటోమేటిక్గా ఇది క్యాల్కులేషన్ ఎంత జరిగిందండి, 6 అనేది జరిగింది. అప్పుడు మీకు ఇది పర్ఫెక్ట్గా ప్రింట్ అయింది. ఓకే, పర్ఫెక్ట్గా ప్రింట్ అయింది కదా. ఒకవేళ ఒక వాల్యూని మీరు ఇక్కడ నుంచి రిమూవ్ చేశారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది చూడండి, ఎర్రర్ అనేది ఏర్పడింది. ఎందుకు అంటే ఇక్కడ 6 వాల్యూస్ లేనే లేవు, మనం 6 వాల్యూస్ ప్రింట్ అవ్వాలని 6 టైమ్స్ లూపింగ్ అనేది పెట్టేశాం. సో అందుకోసం మనకి ఏమైందండి, ఇది రాంగ్ అవుతుంది. అలా కాకుండా మనకు ఎప్పటికప్పుడు, ఓకే, ఎప్పటికప్పుడు మారినా కూడా ఇది వాల్యూని అంటే క్యాల్కులేషన్ అనేది మారకుండా, ఓకే, ఆరెంజ్ డాట్ లెంత్ అనేది తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా ప్రింట్ అయినాయి. ఒకవేళ నేను 2 వాల్యూస్ తీసేస్తున్నాను, ఇప్పుడు ఏమన్నా మార్పు జరుగుతుందా చూడండి. ఓకే, ఎర్రర్ మాత్రం రాదు. ఓకే, 2 వాల్యూస్, ఈ వాల్యూస్ తీసేసాను, అప్పుడు ఏం జరిగింది అంటే అక్కడి వరకే ప్రింట్ అయింది. ఓకే, మనకు ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని వాల్యూస్ ప్రింట్ అవుతున్నవి. 22 అనేది లాస్ట్ వాల్యూ అండ్ 22 వరకు మనకు ప్రింట్ అయిపోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మరికొన్ని వాల్యూస్ని యాడ్ చేస్తాను చూడండి సింపుల్గా. ఓకే, ఈ విధంగా మరికొన్ని వాల్యూస్ని యాడ్ చేసాను. ఈ కౌంట్ అనేది మనం చేయనక్కర్లేదు. ఓకే, సో చూడండి ఈ విధంగా 250 అనేది నాకు లాస్ట్ వాల్యూ. ఇప్పుడు ఒకసారి చూసినట్లయితే అది ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు అన్ని వాల్యూస్ వరకు మనకు ప్రింట్ అయ్యే అవకాశం ఉంటుంది దీనివల్ల. ఓకే, ఆరెంజ్ డాట్ అంటే అర్రే నేమ్ డాట్ లెంత్ అనేది మనకి ఏం చేస్తుంది, మన అర్రేలోని వాల్యూస్ని కౌంట్ చేసేసి ఇక్కడ మనకు ఐ ఈజ్ లెస్ దాన్ అర్రే వాల్యూస్ అనేది ఎంటర్ చేసేస్తుంది. ఆటోమేటిక్గా జరుగుతుంది ఇది. సో ఈ విధంగా మనం
ఒక సింపుల్ టేబుల్ని అర్రేలో క్రియేట్ చేయవచ్చు అనమాట. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. ఓకే, అలాగే మా వీడియోలను మీ ఫ్రెండ్స్తో సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. సో ప్లీజ్ like my videos, please share my videos, please subscribe to my channel. Thanks for watching this video.